థ్యాంక్ యూ సుభాష్. ఇక బనకచెర్లపై కేంద్రం స్పష్టతతో ఉందని టీబీజేపీ ఎంపీ డీకే అరుణ చెప్పారు. అయితే రెండు రాష్ట్రాలు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నాయని అన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగే దేనిని కేంద్రం ఒప్పుకోదని చెప్తున్న డీకే అరుణతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి నీటి వివాదాల పరిష్కారానికి సంబంధించి నిన్న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎఫెక్స్ కమిటీ సమావేశం జరిగింది. దీనికి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అయితే దీనిపైన తెలంగాణ ముఖ్యమంత్రి ఒక రకమైన సమాధానం చెప్తుంటే బనకచెర్ల అంశంపై ఆంధ్రప్రదేశ్లో మంత్రులు మీడియా సమావేశం పెట్టి ఇంకొక రకమైనటువంటి వాదన చెప్తున్నారు. దీనిపైన మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ గారు. మేడం చెప్పండి, రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి నీటి వివాదాల పరిష్కారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా లీడ్ తీసుకోబోతుంది? నిన్న జరిగినటువంటి ఎఫెక్స్ కమిటీ సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించి పర్టికులర్గా బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి అసలు ఆ ప్రస్తావనే రాలేదని చెప్తుంటే ఆంధ్రప్రదేశ్లో మంత్రులు మాత్రం దాది టెక్నికల్గా కూడుకున్నటువంటి అంశం అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని చెప్తున్నారు. అంటే బేసికల్గా ఇంతకుముందే బనకచెర్ల గురించి చాలా స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. బనకచెర్ల వల్ల తెలంగాణకు నష్టం జరిగే పరిస్థితుంది కాబట్టి తెలంగాణకు ఏ మాత్రం కూడా నష్టం జరగనివ్వము అనేటటువంటిది భారతీయ జనతా పార్టీ ఇదివరకే చెప్పడం జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు బనకచెర్ల విషయం రాలేదన్నారు, అవతల వాళ్ళు అన్నారు అని చెప్తున్నారు మీరు. సో ఏది జరిగినా బనకచెర్ల విషయంలో మటుకు తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగనివ్వమనేటటువంటి స్పష్టమైనటువంటి వైఖరి భారతీయ జనతా పార్టీ ఇదివరకే తెలిపింది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఒక స్పష్టమైన వైఖరి ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి నష్టం జరగదనేటటువంటి స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణకు ఏ నష్టం జరగనివ్వము అనేటటువంటి మాట చెప్పిందో రేవంత్ రెడ్డి గారు కూడా అదేవిధంగా ఇప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా, ఎందుకంటే ఇప్పుడు మనకి ఇందువరకే నీటి ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టులు వాళ్ళు అడ్డుకున్న, కొన్ని ఆపేషన్ గతంలో, కొన్ని స్టార్ట్ కాకుండా ఉన్నాయి, కొన్ని ఇంకా ఎన్నో పెండింగ్ ఉండేటటువంటి విషయాలు విధాలు అవుతున్నాయో వివాదాలు లేకుండా ఈ సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు పోవడం అనేది ఎవరైనా కూడా ఆహ్వానించదగినటువంటి విషయం. తెలంగాణ నుంచి కేంద్రం నుంచి తెలంగాణ రావాల్సినటువంటి కేంద్ర ప్రాజెక్టు కావచ్చు, నేషనల్ హైవేస్ లాంటి వాటిలో భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఫెయిల్యూర్ అయ్యారనేది ముఖ్యమంత్రి చెప్తున్న మాట. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి మాట్లాడుతుంటారు. అసలు ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిధులే లేకుంటే ఈ రాష్ట్రంలో ఒక్క రోడ్డు పైన నడుస్తుందా చెప్పండి? ఏ రోడ్డు నడుస్తుంటే ఆ రోడ్డు దగ్గర పోదాం, ఆ నిధులు ఎక్కడ అడుగుదాం పదాన్ని మీరు మయంబరానికి రెడీగా ఉన్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రోడ్లు శాంక్షన్ చేసినామని చెప్పి గతంలో జీవోలు ఇస్తే ఆ రోడ్లకు టెండర్ లేనికే కూడా ఎవరు వస్తలేరు. కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చిన రోడ్లకు మాత్రమే ఇలా టెండర్లు అవుతున్నాయి, పనులు జరుగుతున్నాయి. ఇక్కడనే అర్థమవుతుంది ఎవరు ఏందనేది. కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తాము అభివృద్ధి చేయలేక కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని తాము చేస్తున్నామని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఇది బనకచెర్ల ప్రాజెక్ట్ అంశంలో తెలంగాణకు అన్యాయం జరిగేటువంటి విషయంపై కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోపోదు. ఈ అంశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది వారి పరిధిలోనే ఉంటుంది. కెమెరామెన్ రెడ్డి శేఖర్తో రాజేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.